హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సురారం బావుపేట పలు గ్రామాల్లో పరిస్థితులు ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భారీ వర్షానికి నీల కొరిగిన ఇరువురి రైతుల వరి పంట పొలాలు పూర్తిగా నీల కొరిగిందని సురారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇంగే భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వారికెల కిషన్ రావు హాజరయ్యారు. కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ సుమారుగా 1000 ఎకరాల పంట పొలాలు సమయానికి నీలమట్టం కావడం, రైతులు ఒక్కసారిగా లబోదిబ్బమనేలా పంట నష్టం వాటిల్లిందని గోడను వినిపించారు. వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంగే రవీందర్, ఎల్లబెల్లి లింగారావు, సాతూరి శ్రీపతిరావు, సాతూరి ప్రహల్లారావు, పులింటి రాములు, ఇంగే రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, బిట్లరాజు, గడల సమ్మయ్య, ఎండి రియాజ్, బచ్చు, సంపత్రావు, మేకల రాజకుమరయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. వరి మాత్రం ఎందుకు అక్కడ కూడా పోయింది. మనుషులకైతే ఎట్లయితే ఇన్సూరెన్స్ ఉన్నదో అలాగే పంట కూడా ఇన్సూరెన్స్ చేయించి ఎంతో కొంత రైతుకు మేలే జరిగేటట్టు ప్రభుత్వాన్ని చూడాలని కోరుకుంటాను. అలాగే మొన్నటిదాకా రైతు యూరియా భత్తా కొరకు లైన్లో నిలబడి కష్టాలు పడి యూరియా భత్తా తెచ్చుకొని అటు ఇటు పంట రక్షించుకున్నాడు. రక్షించుకున్న పంటను ఇప్పుడు ఈ అకాల వర్షం రైతుని ఇబ్బంది పెట్టింది. చాలామంది రైతులు చాలా నష్టపోయారు. దయచేసి ప్రభుత్వాన్ని మరియు మా హుస్నాబాద్ నియోజకవర్గ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని వేడుకునేది ఒకటే, మేము రైతులందరం కలిసి దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను, ఈ రైతులందరినీ ఆదుకొని రేపు ఎలకతుర్తి మండల ఎంఆర్ఓ గారు, అగ్రికల్చర్ ఏఓ గారు రాజ్కుమార్ గారు వెంటనే వచ్చి పంటలు చూసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాము. దయచేసి ప్రతి రైతు ఒక్క తరపున మేము వేడుకుంటున్నాము. జై తెలంగాణ. ఈ నేల రాలిన వరికి దయచేసి తక్షణం ఎంతో కొంత ఎకరాన 50,000 చెల్లించాలని కోరుకుంటున్నాం. లేని ఎడల రైతుకు ఉరిశిక్ష తప్ప ఉరేసుకోవడం తప్ప వేరే దారి లేదు. దయచేసి మరొకసారి మా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ప్రభుత్వం మొద్దు వీడని కనీసం మేము నిన్న పేపర్ వాళ్ళకి ఇచ్చిన ఒక రైతు కూడా మన ఎంప్లాయీస్ ఇప్పటివరకు కూడా ఒకటి ఫోన్ చేయలే. మరి ఎక్కడ అది ఏం కదా అని ఇప్పటివరకు కూడా ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. మరొకసారి ప్రభుత్వ ఎంప్లాయీస్ను మరీ వేడుకుంటున్నాము. రేపు తక్షణమే ఈ రోజన్నా రేపన్నా వచ్చి ఈ పంట నష్టపరిహారం ప్రభుత్వాన్ని పంపించి తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. లేని ఎడల రైతు ఉరికి తప్ప దానికి వేరే మార్గం లేదు. రైతులకు కష్టపడి పెట్టుబడి మొత్తం పెట్టిన తరమానికి ఇంకో వారమో 10 రోజులు కోసే వరి నీలమట్టం కూడా చాలా బాధాకరం. రైతుకు ఒక కన్నీటి తప్ప వేరే ఏది లేదని కోరుకుంటున్నాము. వ్యవసాయ శాఖ అధికారుల ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేరు. వాళ్ళ ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్. వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. పరిశీలించే అధికారి కూడా ఎవరు లేకుండా పోయారు. జై తెలంగాణ.